మరి ఈరోజు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమానికి మన కురువల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పల్లెట్ బ్యూరో సభ్యులు, రాయదుర్గం శాసనసభ్యులు కాళుశ్రీనివాసన్న గారికి, అట్లాగే తహసీల్దార్ గారికి, రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి రైతులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు. మరి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించి రైతులు బాగుండాలా, మన రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని పెద్ద మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం. మరి గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మంది రైతులకి ఇబ్బంది ఉన్నది. ఈ రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు, మన సొమ్ముతో రాళ్ళు పాతిచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మను ఆ రాయికి వేస్తున్నారు. మరి పట్టాదారు పాస్బుక్ లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి మనందరికీ బుక్కులు పంచినారు. మన నాయన సంపాదించింటునో, మన తాత సంపాదించింటునో వచ్చిండే ఆస్తి మనది, లేదా మన నాయన ఫోటోనో, మన తాత ఫోటోనో, మన ఫోటోనో ఆ బుక్లో ఉండాల. అట్లా తప్పితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బా సొత్తేం కాదు మనకి ఇచ్చినది. అట్లాంటి పొరపాటు చేసి అహంకారం నెత్తికెక్కి ఈరోజు లబోదిబోమని దెబ్బతింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన తాతలు సంపాదించిన ఆస్తి, మన పెద్దలు సంపాదించిన ఆస్తి అట్లా కారాదు, మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంతో ఆ పాస్బుక్ లో మన ఫోటోలు పెట్టించి, ఏ ప్రభుత్వం ఫోటో లేకుండా రాజముద్రతో ఈరోజు మనకి పట్టాదారు పాస్బుక్లు నిరంతరంగా పంపిణీ చేస్తున్నారు. మన ప్రభుత్వానికి మనం అందరము రుణపడి ఉండాలా. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసేదానికి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే మన రాయదుర్గం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు మన రైతులకి అండగా ఉన్నారు. మరి మొన్ననే జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించినారు. మరి ఇటు సైడ్ ఎక్కువ మంది జొన్నలు వేసినారు. మనకి మార్కెట్లో అయితే 2600 అట్లా ఆ రేట్లో ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వం 3700 దాకా కొనుగోలు చేస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ప్రయాసించి కలెక్టర్ దగ్గర మాట్లాడి మన కాళుశ్రీనివాసన్న రైతుల తరఫున చాలా కష్టపడి రాష్ట్రంలోనే మన సొసైటీలు ఇక్కడ శ్రీధర్ఘట్ కానీ కావచ్చు, ఇక్కడ ఉద్యోగాల సొసైటీకి కానీ కావచ్చు, జొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మరి జొన్నలున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవగాహన ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.